కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అంటే యూజువల్లీ కాంప్రమైజ్ ఉంటుంది. కానీ వివో X300 FE చూస్తే ఫ్లాగ్షిప్ పవర్, జైస్ కెమెరా, మ్యాసివ్ బ్యాటరీ అన్ని కాంపాక్ట్ బాడీలో ప్యాక్ చేశారు. ఆనెస్ట్లీ చెప్పాలంటే ఫస్ట్ లుక్లోనే ఫోన్ ప్రీమియం వైబ్ ఇస్తుంది. సో క్వశ్చన్ ఏంటంటే, ఈ వివో X300 FE నిజంగా బెస్ట్ కాంపాక్ట్ ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్పా లేదా హైప్ ఎక్కువ వాల్యూ తక్కువ? సో ఈ వీడియోలో డిజైన్, పర్ఫార్మెన్స్, కెమెరా, బ్యాటరీ, గేమింగ్ అన్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డిజైన్ గురించి మాట్లాడాలి. నవేడేస్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్ని హ్యూజ్గా హెవీగా ఉంటున్నాయి. బట్ X300 FE హ్యాండ్లో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. 6.31 ఇంచ్ కాంపాక్ట్ సైజ్ వల్ల వన్ హ్యాండ్ యూసేజ్ ఈజీగా ఉంటుంది. బ్యాక్ సైడ్ మ్యాట్ ఫినిష్తో వస్తుంది కాబట్టి ఫింగర్ ప్రింట్స్ కూడా ఎక్కువ పడవు. కెమెరా మాడ్యూల్ కూడా క్లీన్గా డిజైన్ చేశారు. టేబుల్ మీద పెట్టి యూస్ చేసిన వబుల్ ఆల్మోస్ట్ ఉండదు. ఫ్రేమ్ మెటల్ బిల్డ్తో వచ్చింది అండ్ IP6869 వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. సో బిల్డ్ క్వాలిటీ డిపార్ట్మెంట్లో వివో సీరియస్లీ ఫ్లాగ్షిప్ ఫీల్ ఇస్తుంది. ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడితే 6.31 ఇంచ్ 1.5K AMOLED ప్యానల్ విత్ 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. స్క్రోలింగ్ సూపర్ స్మూత్ ఉంటుంది, కలర్స్ వైబ్రెంట్ ఉంటాయి, బ్రైట్నెస్ అవుట్డోర్లో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ కంటెంట్ చూస్తే డిస్ప్లే చాలా షార్ప్గా కనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ గురించి సింపుల్గా చెప్పాలంటే స్నాప్డ్రాగన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ వల్ల డైలీ యూసేజ్లో ఎక్కడా లాగ్ అనిపించదు. యాప్స్ ఇన్స్టెంట్గా ఓపెన్ అవుతాయి, మల్టీ టాస్కింగ్ స్మూత్గా ఉంటుంది, గేమింగ్ కూడా సూపర్ స్టేబుల్గా ఉంటుంది. BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ, మొబైల్ హై గ్రాఫిక్స్లో ఈజీగా రన్ చేస్తుంది. హీటింగ్ కూడా కంట్రోల్లో ఉంటుంది. లాంగ్ గేమింగ్ సెషన్స్లో కూడా ఫోన్ ఓవర్లీ హీట్ అవ్వదు. సో పర్ఫార్మెన్స్ సైడ్ నుంచి కంప్లైంట్స్ ఆల్మోస్ట్ లేవు. ఇంకా కెమెరాస్ మెయిన్ హైలైట్, జైస్ కెమెరాస్. వివో X సిరీస్ ఫోన్ అంటే ఆల్రెడీ కెమెరా రెప్యుటేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ X300 FE కూడా డిసప్పాయింట్ చేయదు. 50 MP మెయిన్ కెమెరా డైలైట్లో ఎక్సలెంట్ ఫొటోస్ క్యాప్చర్ చేస్తుంది. కలర్స్ న్యాచురల్గా ఉంటాయి, డీటెయిల్స్ షార్ప్ ఉంటాయి, డైనమిక్ రేంజ్ కూడా ఫ్లాగ్షిప్ లెవెల్. పోర్ట్రేట్ షాట్స్ క్రేజీ. జైస్ ట్యూనింగ్ వల్ల బ్యాక్గ్రౌండ్ బ్లర్ వెరీ ప్రొఫెషనల్గా ఉంటుంది. టెలిఫోటో లెన్స్ వల్ల జూమ్ ఫొటోస్ కూడా యూజబుల్గా ఉంటాయి. నైట్ ఫోటోగ్రఫీలో కూడా వివో ప్రాసెసింగ్ చాలా బాగా వర్క్ అవుతుంది. సెల్ఫీ కెమెరా సోషల్ మీడియా యూజర్స్కి డెఫినెట్లీ నచ్చుతుంది. స్కిన్ టోన్స్ ఓవర్ ప్రాసెసింగ్ లేకుండా న్యాచురల్గా ఉంటాయి. వీడియో రికార్డింగ్ సైడ్లో స్టెబిలేషన్ కూడా స్ట్రాంగ్గా ఉంది. ఆనెస్ట్లీ కాంపాక్ట్ ఫోన్స్ కేటగిరీలో కెమెరా వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ లైఫ్ యాక్చువల్లీ షాకింగ్. కాంపాక్ట్ ఫోన్స్లో 6500 mAh బ్యాటరీ ఇవ్వడం క్రేజీ థింగ్. నార్మల్ యూసేజ్లో ఈజీగా 1.5 డే వస్తుంది. హెవీ యూజర్స్కి కూడా ఫుల్ డే టెన్షన్ ఉండదు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వల్ల అరౌండ్ 30-40 minutesలో డీసెంట్ ఛార్జ్ అయిపోతుంది. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది, విచ్ ఈస్ నైస్ బోనస్. సాఫ్ట్వేర్ సైడ్ Origin OS 6తో వస్తుంది. రీసెంట్ వర్షన్స్లో UA చాలా ఇంప్రూవ్ అయింది. యానిమేషన్ స్మూత్గా ఉన్నాయి, కస్టమైజేషన్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి, అండ్ బ్లోట్వేర్ కూడా కొంచెం తగ్గించారు. స్టిల్ స్టాక్ ఆండ్రాయిడ్ లవర్స్కి కొన్ని అన్నెసరీ యాప్స్ అనాయంగా అనిపించవచ్చు, బట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ స్టేబుల్గా ఉంది. సో ఫైనల్గా వివో X300 FE ఎవరికి పర్ఫెక్ట్ అంటే, కాంపాక్ట్ ఫోన్ కావాలి, బ్యాటరీ స్ట్రాంగ్ ఉండాలి, కెమెరా ఫ్లాగ్షిప్ లెవెల్ ఉండాలి, పర్ఫార్మెన్స్ కాంప్రమైజ్ కాకూడదు, అలాంటి వాళ్ళకి దిస్ ఈజ్ సీరియస్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఎస్పెషల్లీ సామ్సంగ్ కాంపాక్ట్ ఫోన్స్కి ఆల్టర్నేట్ చూస్తున్న వాళ్ళకి X300 FE డెఫినెట్లీ కన్సిడర్ చేయొచ్చు. మీరు ఈ ఫోన్ గురించి ఏమనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.